ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. పుల్లేందీవరలోచనం అవఘనశ్యామాభిరామాకృతిం విశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిందద్వయం దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయం. ప్రతిదినం శ్రీనివాస పరమాత్మ, శ్రీనివాసుడు, శ్రీరూపుడు అని భక్తులమందరం మనం స్వామివారిని కీర్తిస్తూ ఉంటాం. లక్ష్మీ నివాసాలయం అని వక్షస్థలమునందు లక్ష్మీదేవిని ప్రతిష్టాపనం చేసుకుని సకల శుభమంగళ కళ్యాణ పరంపరా ప్రాప్తికై తన సన్నిధికి వచ్చి ప్రార్థించేటటువంటి భక్తుల మనోరథములని తీరుస్తూ సార్థక నామధేయుడై తిరుమల క్షేత్రంలో పురుషోత్తముడై శ్రీనివాస అభిరాముడై మనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ప్రతిదినం గోవిందనామ సంకీర్తనంతో గోవింద గోవింద అంటూ ఆయన గుణగణములని కీర్తించడంతో మనందరికీ కూడా పూర్వజన్మార్జిత పాప సంచయమంతా భగ్నమై స్వామివారి దివ్య గుణ సందర్శనం అనేది జరిగి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆ మార్గంలో ప్రతినిత్యం భారత భాగవత రామాయణ గ్రంథములని పారాయణ చేస్తూ ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి చతుర్వర్గముల యొక్క స్వరూప విజ్ఞానాన్ని మనందరం కూడా పొందుతూ ఉన్నాం స్వామివారి అనుగ్రహంతో. ఇటువంటి మహాయజ్ఞానికి మనం ఈనాడు తృతీయ సవనం, సాయం సవనం అంటారు. మనకి మూడవ రూపంలో మూడవ భాగంగా కనిపిస్తూ ఉన్నటువంటిది మన భారత గ్రంథం. ఈ గ్రంథ పారాయణానికి, ప్రవచనానికి కూడా ఆచార్యులతో వారితో కలిపి సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి దివ్యానుగ్రహ పాత్రులమవుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति 31 श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। प्रत्यक्षं हि त्वया दृष्टः ऋषिर्गच्छन्महातपाः मार्कण्डेयो प्रमेयात्मा धर्मेण चिरजीवता। व्यासो वसिष्ठो मैत्रेयः नारदो लोमशः शुकः अन्ये च ऋषयः सर्वे धर्मेणैव सुचेतसः। प्रत्यक्षं पश्यसि ह्येतान् दिव्ययोगसमन्वितान् शापानुग्रहणे शक्तान् देवेभ्योऽपि गरीयसः। ద్రౌపదీదేవి ఆగ్రహంతో కోపంతో మాట్లాడిన మాటలకి ఇంకా మాట్లాడబోతూ ఉంటే మధ్యలోనే ఆగాగు అని ధర్మరాజు ధర్మం యొక్క గొప్పతనాన్ని పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాం. అందులో భాగంగా ద్రౌపదీదేవి ఎన్ని ధర్మకార్యాలన్నా చెయ్యి, నీ మీద భగవంతుడికి అనుగ్రహం ఉంటే నువ్వు చేసినటువంటి మంచి పనులన్నిటికీ కూడా నువ్వు తగిన ఫలితాన్ని పొందుతావు. నీ మీద ఆయనకి అనుగ్రహం లేకపోతే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే కష్టపడుతూనే ఉంటావు. ఈ మొత్తానికి నీ సుఖదుఖాలకి కారణం పరమాత్మ తప్ప నువ్వు ఆచరించే ధర్మం కాదు అనే మాటని మాట్లాడింది. దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు ధర్మరాజు. ఆవిడ మాట్లాడిన మాటల్లో ధర్మం లేక ధర్మకార్యం అనే వాటికి ఫలితం లేదు అనే అర్థం గోచరించింది ప్రధానంగా. ఆనాడు ధర్మరాజుకి అదే గోచరించింది, మనకి అదే గోచరించింది. గ్రంథముల యందు అన్నిటి యందు అదే చెప్పబడి ఉన్నది. ధర్మరాజు ముందుగా ధర్మం యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతమైనటువంటి మాటలతో చెప్పాడు. ఇది పూర్వభాగం ధర్మరాజు మాట్లాడిన మాటల్లో. అయితే ఈ మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే, ధర్మం గొప్పది, ధర్మాన్ని మనం ఏ పనైనా సరే ఒక ఫలితం కోసం చేయకూడదు, మనం చెయ్యాలి కాబట్టి చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, అవి ఏవే ఉన్నాయో అవే నేను ఆచరిస్తూ ఉన్నాను వాటినే, అంతే తప్ప వేరే వాటిని నేను ఆచరించట్లేదు. ఈ ధర్మం ఆచరిస్తే నాకు ఇంత పుణ్యం వస్తుంది అని నేను బుద్ధిలో పెట్టుకోలేదు. సహజంగా నేను ధర్మం ఆచరించాలనుకున్నాను, ఆచరిస్తూ ఉన్నాను. ధర్మం ఎంత గొప్పగా చేస్తే అంత ఫలితం వచ్చి మనకి చాలా పుణ్యం వచ్చేస్తుంది అని, ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది కాబట్టి ఇది చేస్తాను, ఈ పుణ్యం చేస్తాను, ఈ దానం చేస్తాను, ఈ యజ్ఞం చేస్తాను, ఈ అర్చన చేస్తాను, ఈ హోమం చేస్తాను అంటూ ఎవరైతే ఈ పని చేసినందువల్ల నాకు ఫలితం ఉంటుంది కాబట్టి చేస్తాను అని ఒక పనిని మొదలు పెడతారో అటువంటి వారికి ధర్మం ఆచరించినందువల్ల ఫలితం రాదు. ధర్మం ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేయాల్సింది కాదు, స్వభావంగా చేయాల్సినటువంటి పని. అంటే మన మనస్సుల్లోనే ధర్మం అనేటటువంటి భావన ఉండాలి. అలాగే ఎవరైతే ఈ ధర్మం ఆచరించినందువల్ల ఈ ఫలితం వస్తుంది అని చెప్పి అనుకుని చేస్తారో అటువంటి వారు పాపబుద్ధులు అవుతారు. అందువల్ల అటువంటి భావన పెట్టుకోవద్దు. ఇక ధర్మాన్ని ఆచరించిన తర్వాత
ఓ పూజో వ్రతమో హోమమో ఇంకోటో చేసిన తర్వాత నాకు దీనివల్ల ఇంత ఫలితం రాలేదు, కాబట్టి నేను చేసినటువంటి ఈ పుణ్య కార్యం వృథా, ఎందుకు పనికిరాదు అనేటటువంటి భావనతో ధర్మాన్ని ఎవరైతే శంకిస్తారో అటువంటి వారికి కూడా ఈ ధర్మఫలం అనేటటువంటిది చెందకుండా పోతుంది, పైగా వారికి ఉత్తమమైనటువంటి లోకాలు కూడా రావు. అలాగే ఎవరైతే చిన్న వయసులో అయినా చక్కగా చదువుకుని మంచి జ్ఞానంతో ఉండి ధర్మబుద్ధితోటి ధర్మకార్యాలు ఆచరిస్తూ ఉండి మంచి మాటల్ని మాట్లాడుతూ ఉండి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారో అటువంటి వారు వృద్ధులు అని చెప్పి అనబడతారు. వయస్సుతో వాళ్ళకి వార్ధక్యం రాకపోయినా వాళ్ళు ఆచరించేటటువంటి మార్గంలో ధర్మం అనేటటువంటిది ఉన్నది కాబట్టి, ధర్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు కాబట్టి ఒకరికి మంచి చేయాలి, ఒకరి విషయంలో మంచిగా ఆలోచించాలి, భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి, పురాణ పఠనం చెయ్యాలి, వేదోక్తమైనటువంటి ధర్మకార్యాలు ఆచరించాలి, నాకు చేతనైనంత వరకు పరోపకారం ఎప్పుడూ నేను చేస్తూ ఉంటాను, మనసా వాచా కర్మణ ఇతరుని ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టను, ఒకవేళ నన్ను ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినట్లయితే కొంచెం సహనం వహించి వాళ్ళ యొక్క పాపానికి వాళ్ళు పోతారు అనేటటువంటి భావంతో ఓపిక పట్టి ఉంటాను. మరీ శృతి మించిపోయినట్లయితే మనకి శాస్త్రము ఏ విధంగా అయితే ఉపదేశించిందో అటువంటి మార్గాన్ని అనుసరించి ఆ శత్రువులను ఎదుర్కొంటాను. ఎప్పటికీ కల్లో కూడా ఎవరు కూడా నాశనమైపోవాలి అని నేను కోరుకోను. అందరి యొక్క క్షేమం బాగుండాలి. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు లోకా సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినః భవంతు అనేటటువంటి భావన్నే నేను పెట్టుకుంటాను అనేటటువంటి భావనతో ఎవరైతే చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ధర్మాన్ని వదిలిపెట్టక ధర్మ మార్గంలో నడుస్తూ జీవనాన్ని కొనసాగిస్తారో అటువంటి వారు వయస్సుతో మనకి చాలా చిన్నపిల్లలుగా కనిపించినప్పటికీ కూడా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా యోగ్యులు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు పుణ్యశ్లోకులు, వాళ్ళు భాగవతోత్తములు అని చెప్పి పిలువబడతారు. అందువల్ల అటువంటి వారి విషయంలో ఎప్పుడూ కూడా మనం గౌరవంతో ఆదరంతో ఉండాలి అని ఇలా ఈ మాటలన్నిటినీ కలిపి ధర్మరాజు ఒక్కొక్క శ్లోకంగా మనం చెప్పినట్లుగా అనుకున్నాం. ఆ ధర్మరాజు చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా ప్రత్యక్షంగా కనిపించేటటువంటి మాటలు కాదు. ఇవన్నీ కూడా ఆవిడికి వేదముల యందు శాస్త్రముల యందు మహానుభావుల దగ్గర నుంచి మహర్షుల దగ్గర నుంచి పుణ్య పురుషోత్తములైనటువంటి వారి దగ్గర నుంచి ధర్మరాజు ఏదేదైతే తెలుసుకుని ఉన్నాడో దాన్ని మొత్తాన్ని వివరించాడు. ఈ మాటలు వినడం వల్ల ద్రౌపదీదేవికి ఏమైనా సరే భావన మారుతుందా? మనసులో ఉన్నటువంటిది మారచ్చు, మారకపోవచ్చు. ద్రౌపది నువ్వు ఇలా అనుకుంటున్నావు కానీ ధర్మం గొప్పది అని అంటే ఆవిడ మళ్ళీ ఇంకొక పురాణంలోనో లేక ఇంకొక ఇతిహాసంలోనో లేక ఇంకెక్కడోనో జరిగినటువంటి ఇంకొన్ని విషయాలు తీసుకుని మాట్లాడచ్చు. ఇద పూర్వం విన్నాం మనం బలికి అలాగే ప్రహ్లాదుడికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. ఇప్పుడు తర్వాత మళ్ళీ అలాంటి మాటలే ఆవిడే ఉన్నా ప్రతిపాదించవచ్చు. ఈ అధ్యాయం తర్వాత అధ్యాయంలో మళ్ళీ ద్రౌపదీదేవి మాట్లాడుతుంది. ఆ పై అధ్యాయంలో భీముడు మాట్లాడతాడు. అసలు ఆ భీముడు మాట్లాడేటటువంటి ఒక్కొక్క మాట మనం వింటూ ఉంటే ఇది కదా అసలు అయినటువంటి ధర్మం, ఎందుకు ఈ కాస్త ధర్మాన్ని కూడా తెలుసుకోకుండా ధర్మరాజు ఇట్లా మాట్లాడాడు అనేటటువంటి భావన కలుగుతుంది. అంతటి అత్యద్భుతమైనటువంటి మాటలు, పైగా పంచపాండవుల్లో కానీ మహాభారతంలో కానీ ఉన్నటువంటి మహాపండితుల్లో గొప్పవాడిగా కీర్తించబడినటువంటి వాడు భీముల వారు. సామాన్యుడిగా ఆయన చాలా గొప్ప పండితుడు. అటువంటి ఆ భీముడు తన పాండిత్యాన్ని మొత్తాన్ని కూడా రంగరించి తత్వాన్ని చెప్తున్నాడా అన్నట్లుగా ధర్మరాజుతోటి ఇలా ధర్మశాస్త్రము, ధర్మము, వేదము, మన యొక్క మహానుభావుల యొక్క మాటలు ఇవన్నీ ఇలా ఉంటే నువ్వు ఇంకా ధర్మం ధర్మం అని చెప్పి నువ్వనుకుంటున్నటువంటి ధర్మంలో ఉంటావేమిటి? అసలు ధర్మం ఏమిది? అసలు ధర్మం ఎలా ఉండాలి? మనిషి జీవితం ఎట్లా ఉండాలి? జీవిత దశలు ఎట్లా ఉండాలి? ఒక్కొక్క దశలో 20 ఏళ్ళు వచ్చేంత వరకు ఎలా ఉండాలి, 40 ఏళ్ళు వచ్చేంత వరకు ఎట్లా ఉండాలి, 60 ఏళ్ళు వచ్చేంత వరకు ఎట్లా ఉండాలి, 80 ఏళ్ళ నుంచి ఎట్లా ఉండాలి, ఇదంతా మన ధర్మశాస్త్రం చెప్పింది కదా. బాల్య కౌమార యౌవన వార్ధక్యములు అనేటటువంటి 4 అవస్థలు ఉన్నాయి కదా.
బాలుడుగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, కౌమారంలో ఎట్లా, వార్ధక్యంలో ఎట్లా, ధర్మశాస్త్రం చెప్తే, పెద్దలందరూ చెప్తే నువ్వు ఇట్లా మాట్లాడతావేంటి అంటూ మాట్లాడేటటువంటి ఒక్కొక్క మాట రత్నంలాగా అనిపిస్తూ ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి వాక్యాలు మాట్లాడుతున్నాడు భీమసేనుడు అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి మాటల్నే కొంచెం మార్చి ద్రౌపదీదేవి ధర్మరాజు మాట్లాడిన తర్వాత మాట్లాడవచ్చు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు, ఇన్ని విశేషాలు చెప్పావు, ధర్మం చాలా గొప్పది అన్నావు, నాకు కూడా ధర్మం గొప్పది అనే విషయంలో ఏమీ వైమనస్యం లేదు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ప్రకృతమైనటువంటి పరిస్థితిలో మనం ఇట్లా ఉండాలి కదా అంటూ పై మాటలు ఏమన్నా మాట్లాడితే, అలా మాట్లాడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మాట్లాడితే ఒకవేళ ఏమవుతుంది, ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుని మహానుభావుడు కాబట్టి, ధర్మతత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ధర్మరాజు ద్రౌపదీదేవికి ఇప్పుడు ఇంతవరకు పరోక్ష వాక్యముల అంటే పరోక్షంగా వచ్చినటువంటి మాటల మీద లేక పరోక్ష ప్రమాణములైనటువంటి వాటి చేత సమాధానం చెప్పి ఇప్పుడు ప్రత్యక్షమైనటువంటి ప్రమాణాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ధర్మాన్ని ఆచరించడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అని. ఇప్పుడు ఇతఃపూర్వం మనం చెప్పుకున్నాం, ధర్మం అనేటటువంటి దాన్ని ఎవరైతే నమ్ముతారో అటువంటి వారు ఉత్తమ గతి పొందుతారు. ఎవరైతే ధర్మాన్ని శంకిస్తారో, మన సనాతన ధర్మాన్ని విమర్శిస్తారో, లేక సనాతన ధర్మాన్ని ఎప్పటికప్పుడు కూల్చేద్దామని ప్రయత్నం చేస్తారో అటువంటి వారందరూ కూడా అధోగతి పాలైపోతారు అని చెప్పుకున్నాం మనం. దీనికి ఎవిడెన్స్ ఏది అంటే, ధర్మాన్ని ఆచరిస్తే ఉత్తముడుగా ఉంటారు అనడానికి ప్రమాణం ఏమిటి? ఆ మాట చెప్పారు బాగుంది, కానీ ప్రమాణం కావాలి నాకు అన్నప్పుడు ఏం చెప్తాం? ఒక ఉదాహరణ చూపించాలి. ఒక ఉదాహరణ చూపించి ఇగో ఇలా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆ మార్గంలో నడుద్దామని చెప్పాలి. అందుకని ధర్మరాజు కూడా చాలా గొప్పగా ఆలోచించి ఇక్కడ ద్రౌపదీదేవికి ప్రత్యక్షం హి త్వయా దృష్టః ఋషిర్గచ్చన్ మహాతపాః, నీకు ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తున్నాను ద్రౌపది. నువ్వు ఇంతవరకు నేను చెప్పినటువంటి వాక్యాల మీద శ్రద్ధని పెట్టచ్చు పెట్టకపోవచ్చు, నీ కళ్ళ ముందు జరిగినటువంటి దాన్నే నేను చూపిస్తూ ఉన్నాను. ధర్మాన్ని నమ్మి ఆచరిస్తే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటో ఇప్పుడే నీకు చూపిస్తూ ఉన్నాను అంటున్నాడు. మార్కండేయ అప్రమేయాత్మ ధర్మేణ చిరజీవిత. నీ కళ్ళ ముందే మార్కండేయ మహర్షి వెళ్ళిపోయారు, మనతో మాట్లాడి గమనించావా? ఆ మహానుభావుడు ఇన్ని సంవత్సరముల పాటు అలా ఎలా జీవించి ఉండగలిగాడు అనుకుంటున్నావు? పైగా ఆ మార్కండేయ మహర్షి చిరంజీవి, ఆయనకి మరణం రాదు. మరి అంతటి చిరజీవిత్వం, మరణం లేనటువంటి స్థితిని పొందాడు అనంటే ఏంటి కారణం అనుకుంటున్నావు? ధర్మాన్ని ఆచరించడమే కారణము. ఆయన ధర్మయుక్తంగా ఉన్నాడు కాబట్టే చిరంజీవి అయ్యి, మహానుభావుడై, మహాతపస్వి అయి మనందరినీ అనుగ్రహిస్తూ అందరి చేత కూడా ప్రశంసింపబడుతూ గౌరవింపబడుతూ ఉన్నాడు. నీ కళ్ళ ముందే చూపిస్తున్నా. అంతేకాదు వ్యాస, వశిష్ఠ, మైత్రేయ, నారద, లోమశ, శుక అన్యే చ ఋషయ సర్వే ధర్మేణైవ సుచేతసః. వ్యాసుల వారు, అలాగే వశిష్ఠుల వారు, మైత్రేయ మహర్షి, మనం మొదట్లో చెప్పుకున్నాం మహానుభావుడి గురించి. ఇక నారద మహర్షి, లోమశ మహర్షి, శుక మహర్షి, ఇక తక్కినటువంటి మహర్షులు చాలామంది. మన అరణ్య పర్వలో ఎంతోమంది మహర్షులు వస్తారు. ఈ మహర్షులందరూ కూడా వీళ్ళంతా ధర్మం చేతనే సుచేతసః, చక్కటి శుద్ధమైనటువంటి బుద్ధిని మనస్సుని పొంది వాళ్ళందరూ మహానుభావులై వెలుగొందుతూ ఉన్నారు. ద్రౌపది, నీ కళ్ళ ముందే చూపిస్తున్నా. ధర్మం ఆచరించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం, ధర్మానికంటూ ప్రత్యేకంగా ఏ ఫలం ఇచ్చేటటువంటి శక్తి లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నావే. మరి వీళ్ళందరూ ఏమిటి? అన్యాయంతోటో అధర్మంతోటో వచ్చినటువంటి వారా? ఎంత జీవితాన్ని వాళ్ళందరూ కూడా ధర్మానికి ధారపోసి
ధర్మం విషయంలో కట్టుబడి ఉండి అధర్మం జోలికి పోకుండా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళందరూ కూడా మహానుభావులయ్యారు. ఈరోజు సర్వ అనుగ్రహ సమర్థులు వాళ్ళు. నియోగ పర్యనుయోగం అనేటువంటిది రెండూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళు శపించగలరు లేక అనుగ్రహించగలరు అని ప్రత్యక్షం పశ్యసిష్యేతాన్ దివ్యయోగ సమన్వితాన్ శాప అనుగ్రహణే శక్తాన్ అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళు శపించడానికి సమర్థులే, అనుగ్రహించడానికి కూడా సమర్థులే. రెండు శక్తులు ఎవరి దగ్గర ఉంటాయి? మహాత్ముల దగ్గర మాత్రమే ఉంటాయి, అందరి దగ్గర ఉండేవి కాదు. పైగా ఈ మహాత్ములు దివ్య యోగ సమన్వితాన్, దివ్యమైనటువంటి యోగశక్తి పొందినటువంటి వారు, సామాన్యులు కాదు. పైగా వీళ్ళంతా దేవేభ్యోపి గరీయసః, దేవతల కంటే కూడా చాలా గొప్పవాళ్ళు. అతి సామాన్యులు అనుకుంటున్నావేమో, ఏదో మనతో వచ్చి మాట్లాడి ధర్మరాజా బాగున్నావా అని నువ్వు జాగ్రత్తగా ఉండు అని వెళ్ళిపోతూ ఉంటే అతి సాన్నిహిత్యంతో, సాన్నిధ్యం బాగా మనకి కలిగితే కొందరి నిజమైనటువంటి ప్రభావాన్ని మనం తెలుసుకోలేం, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేం. ఆ రోజు నా పక్కనే ఉంటాడు కదా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే అంటున్నాడు ఆయన, వాళ్ళేమీ సామాన్యులైనటువంటి వారు కాదు. దేవేభ్యోపి గరీయసః, దేవతల కంటే వీళ్ళు గొప్పవాళ్ళు. ఈ శక్తి దేవతల కంటే గొప్పదైనటువంటి శక్తి ఎలా వచ్చింది వాళ్ళకి? ధర్మం వల్లే వచ్చింది. ధర్మం వల్లే వాళ్ళందరూ మహాత్ములై వెలుగొందుతూ ఉన్నారు అంటూ ఏతేహి ధర్మమేవాదౌ వర్ణయంతి సదా నఘే కర్తవ్యం అమర ప్రఖ్యాః ప్రత్యక్షాగమ బుద్ధయః. ఏతే ధర్మమేవాదౌ వర్ణయంతి సదా నఘే, పాపం లేనిటువంటిదానా. చూడండి, అత్యద్భుతమైన మాట. నువ్వు పుణ్యశీలురాలివి, చాలా గొప్పదానివి ద్రౌపది, విను. వీళ్ళందరూ కూడా ఇంతవరకు చెప్పినటువంటి మహానుభావులు సదా ధర్మమేవాదౌ వర్ణయంతి, ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ధర్మాన్నే చెప్తూ ఉంటారు, ధర్మం గురించే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు దేవతల కంటే కూడా ప్రఖ్యాతి కలిగినటువంటి వాళ్ళు. ఎవరైనా సరే మార్కండేయ మహర్షినో లేక వశిష్ఠ మహర్షినో లేక వ్యాస మహర్షినో వెళ్ళి ప్రార్థిస్తారు దేవతల కంటే ముందు. ఆ వాళ్ళ యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటారు. ఈ మహర్షుల యొక్క అనుగ్రహం కలిగితే మన జీవితానికి పట్టినటువంటి కష్టమంతా పోతుంది కదా, మనందరం సుఖవంతులం అవుతాం కదా అనుకుంటూ ఉంటారు. దేవతల కంటే ఎక్కువ ఖ్యాతి కలిగి యోగశక్తితో ఉండేటటువంటి మహానుభావులు అమర ప్రఖ్యాః ప్రత్యక్షాగమ బుద్ధయః. పైగా వీళ్ళటువంటి వారు, వీళ్ళు సకల శాస్త్రముల యందు వేదముల యందు ఏవైతే ధర్మములు చెప్పబడ్డాయో అటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటటువంటి మహానుభావులు, అటువంటి బుద్ధితోటి ఆలోచించేటటువంటి వారు. అటువంటి వారు మొట్టమొదట ఏం చేయమంటున్నారు? ధర్మాన్నే ఆచరించండి అని చెప్తున్నారు. ధర్మమే ఆచరించదగినటువంటిది, వేరొక దాన్ని కాదు. అధర్మం జోలికి వెళ్ళవద్దు, ధర్మాన్ని ఆచరించండి అని చెప్తూ ఉన్నారు. నీకు అర్థమవుతోంది కదా. ఓ పక్కేమో ఇంతటి గొప్ప శక్తి కలిగినటువంటి మహానుభావులు, వాళ్ళ ఇంకా దేవతల కంటే గొప్పవాళ్ళు, పైగా వాళ్ళ బుద్ధ వేద తత్ ఉక్త శాస్త్ర ప్రమాణములతో ఉండేటటువంటిది. అటువంటి వారు కొంతమంది చిరజీవులై ఇంకొంతమంది మహానుభావులై లోకంలో సంచరిస్తూ ఉన్నారు. శాప అనుగ్రహ సమర్థులు వీళ్ళు. ఇంతటి మహానుభావులు ఏం చేయమంటున్నారు? మొట్టమొదట ధర్మాన్ని ఆచరించు అని చెప్తున్నారు. ధర్మంచర, ఇదే వాళ్ళందరూ చెప్పేటటువంటి మాట. మరి నేను చెప్పినటువంటి వాక్యాలను ఒక్కసారి ఆలోచించు, ఇక్కడ వీళ్ళ యొక్క పరిస్థితిని ఒక్కసారి గమనించు. నేను చెప్పినటువంటి వాక్యాల సారాన్ని ఆచరించి చూపించేటటువంటి మహాత్ములు వీళ్ళందరూ కూడా
ఇంత గొప్పగా ఉంటే, నేను చెప్పిన వాక్యాలు ఇక్కడ నిజములు అవుతూ ఉంటే, ఇక నీకు ధర్మం విషయంలో అసలు సందేహం కలగడం ఏమిటి, ఆలోచన రావడం ఏమిటి అంటూ, అతో నారహసి కళ్యాణి ధాతారం ధర్మమేవచ రాజ్ఞి మూఢేన మనసా క్షేప్తుం శంకితుమేవ వా. ద్రౌపది అతః నారహసి, ఇందువల్ల నువ్వు ధర్మాన్ని లేక ఆ పరబ్రహ్మని పరమాత్మని ఎప్పటికీ కూడా ఆక్షేపించడానికి కానీ లేక శంకించడానికి కానీ అర్హురాలివి కావు, గుర్తుపెట్టుకో. అతః నారహసి కళ్యాణి, నువ్వు ఒక పక్కేమో ధర్మాన్ని గురించి ధర్మం విషయంలో శంకించావు, ధర్మం చేస్తే ప్రయోజనం ఉంటుందా అని. ఇంకోవైపేమో ఆ పరమాత్మని ఆక్షేపించావు, మొత్తం ఆయనదే బాధ్యత మందేమీ లేదు అంటూ చాలా మాటలు మాట్లాడావు. ఈ రెండు పనులు చేయడానికి నీకు అర్హత లేదు, గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే ఇప్పుడుగో అందువల్ల అంటే ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ వాక్యముల వల్ల, ఇంతమంది మహాత్ములను చూపించినందువల్ల నువ్వు ఎప్పటికీ కూడా ధర్మాన్ని శంకించడానికి అర్హురాలివి కాదు, పరమాత్మని ఆక్షేపించడానికి కూడా అర్హురాలివి కాదు. పైగా నువ్వు మూఢేన మనస అంటూ ఉన్నాడు చూడండి. మూర్ఖమైనటువంటి మనస్సుతో నువ్వు ఎప్పటికీ కూడా ధర్మాన్ని ఈశ్వరుణ్ణి శంకించద్దు, ఆక్షేపించద్దు, శుద్ధమైనటువంటి మనస్సుతో ధర్మాన్ని ఆచరించాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి ఆ పైన ఉన్మత్తాన్ మన్యతే బాలః సర్వాన్ ఆగత నిశ్చయాన్ ధర్మాభిషంకో నాన్యస్మాత్ ప్రమాణమధిగచ్చతి ఇంద్రియ ప్రీతి సంబద్ధం యదిదం లోకసాక్షికం ఏతావన్మన్యతే బాలః మోహమన్యత్ర గచ్చతి ప్రాయశ్చిత్తన్న తస్యాస్తి యో ధర్మమభిషంకతే ధ్యాయన్ సకృపణః పాపః న లోకాన్ ప్రతిపద్యతే. ప్రస్తుతం లోకంలో మనందరం చూసేటటువంటి ఒక విషయాన్నే ధర్మరాజు ద్రౌపదీదేవికి చెప్తూ ఉన్నాడు. అంటున్నాడు ఆయన, ఉన్మత్తాన్ మన్యతే బాలః సర్వాన్ ఆగత నిశ్చయాన్. ధర్మం యొక్క తత్వం బాగా తెలుసుకుని ధర్మం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళని కానీ, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటటువంటి వారిని కానీ, ధర్మ జీవనం గురించి తెలుసుకుందామనుకునేటటువంటి వారిని కానీ, సనాతన ధర్మం చెప్పినటువంటి మానవతా విలువలని పాటిస్తూ జీవనాన్ని గడుపుదాం అనుకునేటటువంటి వారిని కానీ, ధర్మమే గొప్పది అని చెప్పి మనసా వాచా కర్మణ విశ్వసించేటటువంటి వారిని కానీ, సనాతన ధర్మమే నా ఊపిరి అని భావించేటటువంటి వారిని కానీ, ధర్మం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను, ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టను అని అనుకునేటటువంటి వాడిని కానీ చూసి ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది బాలులు అంటే చిన్నవారు, అటువంటి మనస్సుతో ఉండేటటువంటి వారు, అటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, బాలిషవాదులు కొంతమంది, వీళ్ళందరినీ ఇలా ధర్మం గురించి ఆలోచించేటటువంటి వారిని చూసి వీళ్ళంతా కూడా మూర్ఖులు, ఉన్మత్తులు, నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉంటారు, ధర్మం ధర్మం అంటారు. ఏమిటి వీళ్ళకి తెలిసింది? వీళ్ళకేమన్నా కూడు పెట్టిందా, గుడ్డు పెట్టిందా? వీళ్ళకేమైనా సరే ఉపయోగం ఉందా? ఈ మాట్లాడేటటువంటి శక్తిని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా దగ్గు తెచ్చుకుంటారు? గొంతు మొంగురు పోతుంది, ఆకలేస్తుంది, శరీరంలో ఓపిక తగ్గిపోతుంది,
వీళ్ళకి తప్ప ఇంకో పని లేదు, ఏమీ చేతకాని వాళ్ళే మాట్లాడతారు, పుస్తకాల ముందేసుకుని మాట్లాడితే అయిపోయిందా అంటూ లోకంలో ధర్మాన్ని ప్రచారం చేద్దామనుకున్నటువంటి వారిని మూర్ఖులని ముద్రేసి, అజ్ఞానులు అని చెప్పి చాటింపేసి, ఉన్మత్తులు అని చెప్పి ప్రచారం చేసి, వాళ్ళ మీద ఒక విధమైనటువంటి నింద వేసి లోకంలో కొంతమంది కాలం గడుపుతూ ఉంటారు. ద్రౌపది ధర్మాన్ని శంకించేటటువంటి వారు అలాగే ఉంటూ ఉంటారు. అయితే ఒకటి మటుకు వాస్తవం, ధర్మాభిశంక నాన్యస్మాత్ ప్రమాణం అధిగచ్చతి. ధర్మాన్ని శంకించేటటువంటి వాడు ఎప్పటికీ కూడా ప్రమాణాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని గ్రహించలేడు. ఈ పని ఇలా చెయ్యి అని చెప్పంటే అలాగే ఎందుకు చెయ్యాలి అన్నప్పుడు వాడికి ఏం చెప్తాం? ఇంకా ఓ ప్రమాణం చెప్తాం, ఫలానా గ్రంథంలో ఇట్లా చెప్పారు, ఆ పురాణంలో ఇట్లా చెప్పారు, ఆచరించవయ్యా అంటే ఎందుకు అలాగే చెయ్యాలి? అలా చేస్తేనే ఉపయోగం ఏమిటి? ఇక ఆ ధర్మ విషయం మీద దృష్టి లేనటువంటి వాడికి ఇక వేరే గ్రంథం నుంచి మనం తీసుకొచ్చి, వేరే సోర్స్ నుంచి మనం తీసుకొచ్చి ప్రమాణాన్ని చూపించలేం. ధర్మాభిశంక నాన్యస్మాత్ ప్రమాణం అధిగచ్చతి. ధర్మాన్నే వాడు నమ్మకపోతే, ధర్మ విషయం గురించే ఆలోచించకపోతే, ఇక ఈ ధర్మం కానటువంటి ఇంకో దాని దగ్గర నుంచి తీసుకొచ్చి వాడికి ఏం ప్రమాణం చెప్తాం? మహాభారతాన్ని ఒకడు నమ్మడు అనుకుందాం. ఆ మహాభారతంలో చెప్పినటువంటి ఒక పని చెయ్యండి అన్నప్పుడు ఇలాగే ఎందుకు చెయ్యాలి అని అంటే, మహాభారతంలో చెప్పారు అన్నామనుకోండి, అది నేను నమ్మను అంటాడు. ఇక అతనికి ఏం చెప్పి మనం అతన్ని ఆ పనిలో ప్రవర్తింపజేస్తాం? ఏం చెయ్యలేం. అందువల్ల ధర్మాన్ని నమ్మటటువంటి వాడికి ఇక మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎన్ని ధర్మ విషయాలు మాట్లాడినా, ఎన్ని ఉదాహరణలు చూపించినా వాడు బాలుడిలాగా, చిన్న పిల్లాడిలాగా ఆ స్థాయిలో ఆగిపోయి, పైకి బుద్ధి వెళ్ళక, పై విషయాల్ని గ్రహించలేక, ఆలోచించలేక మూర్ఖుడై, మూఢుడై అక్కడే తను అనుకున్నటువంటిదే నిజం అనేటటువంటి భ్రమలో బ్రతుకుతూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేడు. ఇది మొదటి విషయం. పైగా ఇంద్రియ ప్రీతి సంబద్ధం యదిదం లోకసాక్షికం ఏతావన్మన్యతే బాలః. ఇంద్రియ ప్రీతి సంబద్ధం అంటే కేవలం నాకు కనిపించినటువంటి దాన్నే నమ్ముతాను, నాకు కనిపించినటువంటి దేన్ని నమ్మను. ఇది ఈ మధ్యలో కొత్తగా వచ్చినటువంటి వాదమని అనుకోకర్లా. మనం చాలా ఏళ్ల నుంచి ఉన్నది, ఈ మధ్య పెరిగారు అటువంటి వారు. కొంతమంది బాబులు, వాళ్ళు నాకు కనిపిస్తే నేను నమ్ముతాను, నాకు కనిపించినంత అమాయకమే, అయోమయమే, అజ్ఞానమే. చెట్టుకు దండం పెడుతున్నావు, ఏమిచ్చింది చెట్టు? ఏమి ఇవ్వలేదు. ఎందుకు దండం పెడుతున్నావు? మూర్ఖత్వం అంటున్నాడు. అంటే ఆ చెట్టుకి దండం పెడితే ఆ చెట్టు దేవు ఇచ్చేయాలి. వీడికి ₹1,00,00,000 కోరుకుంటే 1,00,00,000 ఇచ్చేయాలి. లేక 100 ఏళ్ళు ఆయుష్ అడిగితే 100 ఏళ్ళు ఆయుష్ తీసుకొచ్చి వీడి చేతుల్లో పెట్టాలి. ఓ కారు అడిగితే కారు ఇచ్చేయాలి, బస్సు అడిగితే బస్సు ఇచ్చేయాలి, విమానం అడిగితే విమానం కూడా ఇచ్చేయాలి. అప్పుడు నమ్మేస్తాడు. లేకపోతే చెట్టును చూసి నమస్కారం చేసేటటువంటి ప్రతి ఒక్కడు మూర్ఖుడే, మూఢుడే. ఓ గుడికిళ్ళ దండం పెట్టుకుంటూ ఉంటే ఆ రాయికి ఎందుకు దండం పెడతారంటాడు? రాయినే చూడగలిగాడు, కసాయిగా మిగిలిపోతున్నాడు. తనకి ఏది కనిపిస్తే దాన్నే నమ్ముతాను, కనిపించినటువంటి దాన్ని నమ్మను. ఏం చెప్తాం వాళ్ళకి? అన్నం తింటున్నాం, ఎందుకు తింటున్నాం అంటే ఆకలి తీరుతోంది అంటున్నాడు. ఒకసారి ఆకలి తీరడం ఎట్టానో చూపించంటే చూపించగలడా? మరి ఆకలి తీరడం కోసం తింటున్నానని చెప్పడం ఎంత అజ్ఞానం అవుతోంది అతని మాటల్లో చెప్పాలంటే. మరి అది అజ్ఞానమే అనొచ్చుగా మనం. ఇలా
మనం వేసే ప్రశ్నలకి సమాధానం ఉండదు, నేను వేసే ప్రశ్నలకి సమాధానం కావాలి అంటాడు. అటువంటి వాడు ఎవడైతే లోకంలో ఉంటాడో అలాంటి వాళ్ళు బాలులుగా, చిన్నపిల్లలుగా ఈ లోకంలో అజ్ఞాన అవస్థలో ఉన్నటువంటి వారే అయిపోతూ ఉన్నారు. పైగా ఎవరైతే ఈ స్వబుద్ధిని మాత్రమే నమ్ముకుని నేనేమనుకున్నానో అదే, వేరేదేది కాదు అని చెప్పి మన ధర్మాన్ని, మన ధర్మంలో చెప్పినటువంటి విషయాల్ని విమర్శిస్తూ, అవహేళన చేస్తూ, మన గురించి వెటకారంగా మాట్లాడుతూ ఎవరైతే లోకంలో ఉంటారో, నాకు నచ్చితే, నాకు కనిపిస్తే నేను నమ్ముతాను, కనిపించకపోతే నేను నమ్మను అని చెప్పి హేతువాద బుద్ధిని మనస్సులో పెట్టుకుని ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా వాళ్ళు కనపడే వాటిని నిజమనుకుంటారు, కనిపించనటువంటి వాటి విషయంలో మోహంలో పడుతూ ఉంటారు. వాళ్ళకి కనిపించినటువంటి విషయాల మీద విశ్వాసము ఉండదు, నమ్మకము ఉండదు. దానివల్ల వాళ్ళు ఆ ఫలాన్ని కూడా పొందలేకుండా ఉన్నారు. అజ్ఞానులై మిగిలిపోతారు చిట్టు చివరికి. ప్రతి ఒక్కటి కనిపించాలి అని అంటే అన్నీ కనిపించవు. అన్నీ కనిపిస్తే మనకి మానవ జన్మ అనవసరం. కొన్ని కనిపించకుండా ఉంటే, కొన్ని మన చేతుల్లో లేకపోతే అప్పుడు మనం మన మానవ జన్మని సార్థకం చేసుకోగలం. లేకపోతే చాలా దుర్వినియోగం కూడా మనం చేస్తాం. మనకి భగవంతుడు ఓ విశ్వాసము, పుణ్యము, పాపము, స్వర్గము, నరకము అనేటటువంటి ఇలాంటి ఎన్నో విషయాల్ని ఒక హద్దుగా పెట్టి వీటి మధ్య నువ్వు బతకు అని చెప్పింది మన సనాతన ధర్మం. అందువల్ల మనం ఏం చేస్తాం, ఆ మధ్యలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక నియమం, నిబద్ధత, పరోపకారం, ఓ సుఖం, ఓ దుఃఖం, ఓ మంచి, ఓ చెడు అనేటటువంటి వాటిన్నింటినీ కూడా ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా ఒక నియమబద్ధమైనటువంటి జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం. అది లేనప్పుడు ఈ నేను కనిపించినటువంటిది నమ్మను అంటే స్వర్గం లేదు, స్వర్గం లేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు, కానీ నరకం కూడా లేదు. నరకం లేకపోతే భయం లేదు, భయం లేకపోతే నియమం అనేటటువంటిది వర్తించదు, నియమం లేకపోతే ఇష్టం వచ్చిన రీతిన జీవనం కొనసాగుతుంది. వాళ్ళు ఆ కేటగిరీలోకి వెళ్ళి చేరుతారు. ఆ కనిపించిన దాన్ని నమ్మను అన్నప్పుడు అది అలా కిందకి దిగి 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 నాకు ఏ నియమము అవసరం లేదు, నాకు నరకం మీద భయం లేదు, నాకు చెడు మీద విశ్వాసం లేదు, పాపం అనేదాన్ని నేను నమ్మను అన్నప్పుడు ఉన్న హద్దులన్నీ కూడా కొట్టుకుపోతే స్వేచ్ఛ, విపరీతమైనటువంటి మితిమీరిన స్వాతంత్ర్యం, దాని మీద వచ్చేటటువంటి ప్రకోపాలు, ఇష్టం వచ్చిన రీతిన బుద్ధి వెళ్తూ ఉండడం, తద్వారా ఉచ్చ నీచములు, యోగ్యత అయోగ్యత, కర్తవ్య అకర్తవ్యములు ఇవన్నీ ఏవి గుర్తురావు. ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని చెప్పి ఒక బోరులో బంధించవలసినటువంటి జీవిని ఊళ్ళో వదిలిపెట్టేస్తే అది ఎంతమందిని ఇబ్బంది పెడుతుందో ఆ వ్యక్తులు కూడా అంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందువల్ల సనాతన ధర్మం ఇన్ని హద్దులని మనకి కల్పించి ఉన్నది. అవి విశ్వసించినటువంటి వాడు మూర్ఖుడై మోహంలో పడిపోతాడు అని చెప్పి ప్రాయశ్చిత్తన్నతస్యాస్తి యో ధర్మమభిశంకతే. ఓ బంగారాన్ని దొంగతనం చేశాడు, మద్యపానం చేశాడు, లేక ఎవరినో కొట్టాడు, లేక ఏదో తప్పు పని చేశాడు, వీటన్నిటికీ ప్రాయశ్చిత్తాలు చెప్పారు శాస్త్రంలో. చాలా అత్యద్భుతమైనటువంటి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. అవి చేసుకుని మళ్ళీ మనం వ్యవహారంలోకి దిగవచ్చు, మన జీవనం మనం కొనసాగించవచ్చు, శుద్ధులం అని చెప్పి చెప్తారు. కానీ ధర్మాన్ని ఎవడైతే శంకిస్తాడో వాడికి ప్రాయశ్చిత్తం లేదు. వాడు ఏం చేద్దామనుకున్నా ప్రాయశ్చిత్తం అనేది మనకు అదని కనిపించలేదు. అలాగే ధ్యాయన్ సకృపణ పాప నలోకాన్ ప్రతిపద్యతే. ధర్మానికి విరుద్ధంగా ఆలోచించేటటువంటి పాపాత్ముడు ఎవడైతే ఉన్నాడో, పైగా ఇంకో మాట అన్నారు, కృపణ అంటే దీనుడు,
వాడి మీద జాలిపడాలి. అటువంటి అసమర్థుడు, దీనుడు, పాపాత్ముడైనటువంటి వాడు ఎప్పటికీ ఉత్తమ లోకాలని పొందలేడు ద్రౌపది. అందువల్ల ధర్మశంక, పరమాత్మ విషయంలో ఆక్షేపణ, ఈ రెండూ కూడా ఎవరు వదిలిపెట్టేస్తారో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి జీవితం ఉంటుంది అని చెప్పి ధర్మరాజు ద్రౌపదీదేవికి చెప్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఆయన మాట్లాడాలి ద్రౌపదీదేవితో. ఏమిటి అని అంటే కొన్ని వాక్యాలు చెప్పాడు, ప్రత్యక్ష ప్రమాణాలు చూపించాడు. దీంతో పాటే నీ విషయంలో ఏం జరిగిందో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో అనాలి. అప్పుడు ఆవిడికి అసలు ధర్మ విషయం ఇంకొంచెం బాగా అర్థమవుతుంది అని అనుకుంటూ ఉన్నాడు ధర్మరాజు. ఆ విషయం చెప్పడం కోసం అని చెప్పి ఉద్యుక్తుడు అవుతూ ఉన్నాడు. పూర్వరంగం దానికి సంబంధించింది తెలియజేస్తూ ఉన్నాడు. అవి ఎలా ఉన్నాయో రేపటి పారాయణంలో మనందరం కూడా చక్కగా కథాశ్రవణంలో విందాం. ఈనాటి ఈ ప్రాతస్మరణీయమైనటువంటి శ్లోకములు ఇవన్నీ కూడా వీటిని చక్కగా ఆచార్యుల వారు ముఖంగా ఆచార్యుల వారు చెప్పేటటువంటి వాటిని అనుసరించి మనం కూడా చక్కగా పారాయణ చేసి ధర్మ విజయుడైనటువంటి ధర్మ పోషకుడైనటువంటి శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారి ద్వారా చక్కగా అధర్మముల ద్వారా కలిగేటటువంటి దుష్ఫలితములను, అదేవిధంగా ధర్మాన్ని శంకించడము ద్వారా కలిగేటటువంటి దుష్ఫలితములను రెండింటినీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక 31వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ప్రత్యక్షం హి త్వయా దృష్టః ఋషిర్గచ్చన్ మహాతపాః మార్కండేయో ప్రమేయాత్మా ధర్మేణ చిరజీవితా వ్యాసో వసిష్ఠో మైత్రేయః నారదో లోమశుకః అన్యే చ ఋషయః సర్వే ధర్మేణైవ సుచేతసః ప్రత్యక్షం పశ్యసి హ్యేతాన్ దివ్యయోగ సమన్వితాన్ శాపానుగ్రహణే శక్తాన్ దేవేభ్యోऽపి గరీయసః ఏతే హి ధర్మమేవాదౌ వర్ణయంతి సదా నఘే కర్తవ్యమమర ప్రఖ్యాః ప్రత్యక్షాగమ బుద్ధజః తతో నారహసి కళ్యాణి భాతారం ధర్మమేవ చ రాజ్ఞిమూఢేన మనసా క్షేప్తుం శంకితుమేవ చ ఉన్మత్తాన్మన్యతే బాలః సర్వానాగత నిశ్చయాన్ ధర్మాభిశంకో నాన్యస్మాత్ ప్రమాణమధిగచ్చతి ఇంద్రియ ప్రీతి సంబద్ధం యదిదం లోకసాక్షికం ఏతావన్మన్యతే బాలః మోహమన్యత్ర గచ్చతి ప్రాయశ్చిత్తన్న తస్యాస్తి యో ధర్మమభిశంకతే ధ్యాయన్ సకృపణః పాపః లోకాన్ ప్రతిపద్యతే. ఓం నమో వెంకటేశాయ. శ్రీ డాక్టర్ ఆర్ శ్యామ్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణులు అందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఉన్నారు. మనం కూడా వారితో కలిసి చక్కగా
గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జప గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం అన్నట్టుగా చక్కగా గోవిందనామ సంకీర్తనం చేద్దాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన వజ్రముఖధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాగ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్జగదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల
సారథి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభగరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గట్టికాసులవాడ వనజనాభ గోవింద గోవింద అడుగడుగులు గండాలవాడ అనాథరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.